ప్రజల్ని మోసం చేసి పారిపోయింది విడుదల రజని. ఇప్పుడు మరలా కొత్తగా మోసం చేయడానికి వచ్చారు. మద్యం ఇచ్చి ఏదో డబ్బులు ఇచ్చి మోసం చేయాలని చూస్తారు. ఇలాంటి దుర్మార్గులకు గుణపాఠం చెప్పండి అని అన్నారు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి. బీసీ మహిళను మీ బిడ్డను అని మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గుంటూరు పారిపోయింది విడుదల రజని. ఇక్కడ ప్రజలకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమీ చేయకుండా విచ్చలవిడితనంగా అవినీతి చేసి ముఖం చాటేసి ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేకుండా వెళ్లిపోయింది ఈ విడుదల రజని. 2014 నుంచి 19 వరకు వేగంగా అభివృద్ధి చెందింది రాష్ట్రం. చిలకలూరుపేట 2019 నుంచి ఇప్పటివరకు అవినీతిలో కూరుకుపోయింది రాష్ట్రం. చిలకలూరుపేట రాష్ట్ర చరిత్ర తిరగరాసే విధంగా అవినీతి చేసి పారిపోయింది విడుదల రజని. మరలా మనము వస్తేనే అభివృద్ధి చేసేది, అబద్ధాలు మోసాలు ఒక్కసారే నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన రచకాలపై మండిపడ్డ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. అది తప్పితే రెండవది లేదు. నేను బట్టలు నొక్కాను జగన్ ఎవరు నొక్కారు ఏం చేశారో కూడా తెలియకుండా అభివృద్ధి ఎక్కడ కంటిన్యూ 2014 నుంచి 2019లో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ 2019 నుంచి 24 వరకు అభివృద్ధి అంతా ముందు పడిపోయింది. చిలకూరుపేట ఒక్కసారి జగన్ చూద్దామని ఓట్లేసి బీసీ బలం అని చెప్పి నేను బీసీ రమ్మాయని చెప్పి తీసుకొచ్చి చిలకూరుపేట అందరూ ఓట్లేసి నాకు పారిపోయి గుంటూరులో కూర్చున్నారు. అలాంటి ఓటు మీరు నప్పి ఓటేసి ఒకసారి మోసపోయారు కాబట్టి మళ్ళీ ఇంకొకరు మోసగాళ్ళు ఇక్కడికి వచ్చారు. దయచేసి వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మకండి. చిలకూరుపేటలో ఏ అభివృద్ధి చేసినా ఎక్కడ పోయినా ఏ రోడ్డు వేసినా ఏం చేసినా పుల్లారావు గారు అభివృద్ధి కంటికి కనపడుతుంది కానీ వాళ్ళు చేసింది కూడా మీ అందరికీ డబ్బులు ఇచ్చి మభ్యం పెట్టి డబ్బులతో కొనేస్తామని దూరాలోచనతో వస్తున్నారు. డబ్బులు ఇచ్చి మన ఓటు హక్కుని మనం నిలదీసే హక్కుని మనం మాత్రం నాశనం చేసుకోకూడదు. దయచేసి అందరికీ చెప్తున్నారు. మాయ మాటలు చెప్పి ఒకసారి మోసపోయాం, మళ్ళీ ఎవరో మోసపోకూడదు. జగన్ రెడ్డి వాళ్ళ చెల్లికి తల్లికి న్యాయం చేయకుండా ఈ రోజున వాడు బాబాయిని హత్య చేసినాడు. ఇలాంటి రాజకీయాలు ఉంటుంది మన దురదృష్టకరం. అసలు అలాంటి వాళ్ళకి ఇవాళ మనందరికి ఏం న్యాయం చేస్తారని చెప్పి మీరందరూ కూడా పరిశీలించుకోవాలి. ఇవాళ చెల్లి రోడ్డు పట్టుకొని తిరుగుతుందంటే ఇవాళ ఆయన అధికారంలో రావాలని 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్న కోసం అంత చేసింది జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగి ఆ రోజు చేసి ఇవాళ ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసింది. ఎవరినైనా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటే అవసరం లేనప్పుడు రోడ్డు మీద తిరిగితే నైజం వాళ్ళు. దయచేసి వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని అందరూ మోసపోకండి. దయచేసి ఈ రోజు చిలకలపేట ప్రత్తిపాటి పుల్లారావు గారు మేము స్థానికంగా ఉన్నాం. ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేమందరం మా బాబు మీరందరూ సపోర్ట్ చేయాలి. మంచిని చేస్తే ఎప్పుడైనా నియోజకవర్గం అభివృద్ధి బాగుంటుంది, అందరికి మంచి జరుగుతుంది. చెడు వాళ్ళకి ఏది వస్తే వాళ్ళు దోచుకొని పోతారు. మనం అందరం బాధపడాలి. ఈ 5 ఏళ్లలో ఎవరి మీద కక్ష చూపించలేదు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ స్వలాభం కోసం అందరూ కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. హాస్పిటల్ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయిందంటే అక్కడ ఏ మిషన్ మీరున్నప్పుడు కొంచెం టైం ఇడ్లీ టిఫిన్ భోజనం ఏదో ఉండేది. ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మేమందరం మంచిగా ఉండాలి. అలాంటప్పుడు ప్రతిపాటి సుమారుగా గెలిపించుకుంటాం. మళ్ళా పూర్వ వైపు తీసుకొస్తాం. చిలకూరుపేట పసుపు చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన
మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి